Okay, demerits or disadvantages in lump sum contract system. And first one, the owner tries to get the maximum work out of money he spends. Okay, and second one, whereas the contractor tries to get the maximum profit, this cause conflicting interests. Okay na? And third one, it becomes very difficult to adjust the addition and alteration in the plan and specifications at a later stage. Okay na? And another advantage is no change in drawings and specifications are possible when the contract is concluded. ఓకేనా, వాడికి ముందుగానే మనకు ఏదైతే స్పెసిఫికేషన్స్ అనేది మనం చెప్పి ఇస్తామో, ఓకేనా, ప్లాన్ స్పెసిఫికేషన్స్ అవి మళ్ళీ చేంజ్ చేయడానికి కుదరదు. ఒకసారి వాడికి ప్లాన్ స్పెసిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత చేంజ్ చేయడానికి కుదరదు. చేంజ్ చేసిన తర్వాత వాడు మళ్ళీ సమ్ అమౌంట్ అనేది అడగవచ్చు. కాబట్టి అదొక డిమెరిట్ మనకి ఓనర్కి అనేవాడికి. ఓకేనా, నెక్స్ట్ టాపిక్. ది నెక్స్ట్ టాపిక్ ఈస్ ఐటమ్ రేట్ కాంట్రాక్ట్ సిస్టమ్. The next topic is item rate creative form of agreement contract system. ఓకే, ఐటమ్ రేట్ కాంట్రాక్ట్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఈ ఐటమ్ రేట్ కాంట్రాక్ట్ సిస్టమ్ వచ్చేటప్పుడు మనం కాంట్రాక్ట్ ఇచ్చే ముందు, కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ ఇచ్చే ముందు వాడు డిఫరెంట్ క్వాంటిటీ ఐటమ్స్కి వచ్చేటప్పుడు డిఫరెంట్ క్వాంటిటీ ఎంత అయితే మనం క్వాంటిటీ ఆఫ్ ఐటమ్ అనేది యూజ్ చేస్తామో దానికి సమ్ అమౌంట్, ఏ ఐటమ్కి ఎంత కాస్ట్ అనేది మనకి యూజ్ అయిద్దో, అంటే ఎంత కాస్ట్ అనేది పడిద్దో అది ముందుగానే ఎస్టిమేట్ వేసుకొని ఈ ఐటమ్కి ఎంత, ఈ ఐటమ్కి ఎంత, లేబర్కి ఎంత, శాండ్కి ఎంత, ఓకే, కోర్స్ అగ్రిగేట్ ఎంత, ఫైన్ అగ్రిగేట్కి ఎంత, నెక్స్ట్ స్టీల్ యూజ్ చేసే స్టీల్కి ఎంత, ఓకే, సెంటరింగ్ వర్క్స్కి ఎంత, ఈ కాస్ట్ మొత్తం ఫస్ట్ ఎస్టిమేట్ వేసుకొని ఎవ్రీ ఐటమ్కి ఎస్టిమేట్ వేసుకొని ఆ ఐటమ్ని బట్టి మన కాంట్రాక్ట్ అనేది ఫిక్స్ చేస్తాడు, రేట్ అనేది ఫిక్స్ చేస్తాడు. ఓకేనా, చూడండి దాంట్లో అదే అంటున్నాడు కింద. ఇన్ దిస్ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ ద కాంట్రాక్టర్ అండర్టేక్స్ ద వర్క్ ఆన్ ద ఐటమ్ రేట్ బేసిస్. ఓకేనా, ఐటమ్ రేట్ బేసిస్ని బట్టి మన వర్క్ అనేది ఫిక్స్ చేస్తాడు. ఓకేనా, ద క్వాంటిటీస్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ వర్క్ డౌన్ బై డీటెయిల్డ్ మెజర్మెంట్స్ అండ్ ఆర్ షోన్ ఇన్ ద టెండర్ ఫామ్. ఓకేనా, ద క్వాంటిటీస్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ వర్క్ డౌన్ బై ద డీటెయిల్ మెజర్మెంట్స్. ఓకేనా, ఈ ఐటమ్ రేట్ కాంట్రాక్ట్లో ఏంటంటే మనం ఫస్ట్ టెండర్స్ వేస్తారు కదా, ఎవరికైతే కాంట్రాక్ట్ ఇస్తామో కాంట్రాక్ట్ ఇచ్చే ముందు మనం టెండర్స్ అని వేస్తాం కదా, ఆ టెండర్ అనేది ఎవరికైతే ఏ కాంట్రాక్టర్కి అయితే మనకి టెండర్ అనేది వెళ్ళిద్దో ఆ కాంట్రాక్టర్కి డీటెయిల్ మెజర్మెంట్స్, ఓకేనా, క్వాంటిటీస్ ఆఫ్ ఎంత క్వాంటిటీ ఆఫ్ వర్క్ అనేది ఇస్తున్నాము, ఎంత క్వాంటిటీ ఆఫ్ ఐటమ్స్ అనేది మనకి యూజ్ అయిద్దో, ఓకేనా, అండ్ డీటెయిల్ మెజర్మెంట్స్ ఆఫ్ ఏరియా ప్లాన్, ఇవన్నీ డీటెయిల్గా మనం మెన్షన్ చేసి ఇస్తే వాడు దానికి తగ్గట్టుగా రేట్ అనేది ఫిక్స్ చేసి మనకి చెబుతాడు ఈ ఐటమ్ రేట్ కాంట్రాక్ట్ సిస్టంలో. ద పేమెంట్ ఈస్ డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్వాంటిటీస్ ఆఫ్ ఐటమ్స్ డన్ అండ్ their respective rates. Okay, this is the most common type of contract system which is widely adopted. Okay, time is not an enforceable part of the agreement through a time limit is specified in the tender. ఓకేనా, దీంట్లో మనం వచ్చేటప్పటికి టైం లిమిట్ అనేది మనం ఓనర్ అనేవాడు ఏం చెప్పడు, ఎందుకంటే ఈ టెండర్ వేసే ముందే టెండర్లోనే మెన్షన్ చేసి ఇస్తాడు. ఓకేనా, టెండర్లోనే మన విత్ ఇన్ టైంలో అంటే 1 year కానీ 2 years కానీ ఈ 2 yearsలో మాకు కంప్లీట్ చేసేవాళ్ళు లేదా 6 monthsలో కంప్లీట్ చేసేవాలి అని చెప్పేసి టెండర్లోనే ఫస్ట్ మెన్షన్ చేసి ఇస్తాడు. ఆ మెన్షన్ చేసిన దాన్ని కాంట్రాక్టర్ అనేవాడు టెండర్ వేసి టెండర్ని క్యారీ చేస్తాడు కాంట్రాక్టర్ అనేవాడు. ఓకేనా, అందుకని మళ్ళీ కాంట్రాక్ట్ ఇచ్చే ముందు వాడికి టైం అనేది మనం మెన్షన్ చేసేము. దానికంటే ఆ టైం కంటే ఎక్కువ
టైం అనేది ఇంక్రీజ్ అయింది అనుకో, కన్స్ట్రక్షన్ టైం అనేది ఇంక్రీజ్ అయింది అనుకో, వాడికి పెనాల్టీ అనేది పడిద్ది. ఓకేనా? దిస్ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈజ్ యూస్ఫుల్ వెన్ క్వాంటిటీస్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ నోన్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ లంసమ్ కాంట్రాక్ట్. In this type of contract is useful when quantities of items are not exactly or known as in this case of lump sum contract system. Lump sum contract system లో అంటే మనం ఈ ఐటమ్ రేట్ అనేది ఎగ్జాక్ట్గా మెన్షన్ చేసుకోం. ఓకేనా? దీంట్లో వచ్చి మనం నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ అనేది ఎగ్జాక్ట్గా అంటే ఎగ్జాక్ట్ రేట్ అనేది మనం ఎప్పుడు తెలియదు, ఎందుకంటే రేట్స్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, అందుకని ఎగ్జాక్ట్ రేట్ అనేది ఏమో జస్ట్ నార్మల్ రేట్ అనేది ఫిక్స్ చేసుకొని వేసుకుంటాము. ఓకేనా? అదే అంటుంది. Example for item rate contract system: most of the projects like irrigation projects, building projects, etc. ఓకేనా? ఇవి వచ్చేటప్పటికి మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో అండ్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్లో ఎక్కువ ఐటమ్ రేట్ కాంట్రాక్ట్ అనేది మనకి యూస్ఫుల్గా ఉండిద్ది. ఓకేనా? నెక్స్ట్ మెరిట్స్. ఫస్ట్ వన్, the additions and alteration in the plan and specification can be easily made at any stage. Okay, another, the additions and alterations in the plan and specification can be easily made at any stage. Okay, second one, as the contractor gets the payment against as per the items done by him, this method is economical. Okay, and third point, no possibility for excess payment. మనకి ఈ ఐటమ్ రేట్ కాంట్రాక్ట్ సిస్టంలో వచ్చేటప్పుడు ఒక్కసారి వాడు ఈ సమ్ అమౌంట్ అనేది చెప్పిన తర్వాత మళ్ళీ పేమెంట్ అనేది ఎక్సెస్ చేయడానికి కుదరదు, మనం ఏదైనా అనదర్ మెజర్మెంట్ చెబితే కానీ. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్, యాజ్ ద రేట్స్ ఆర్ ఐటమ్ వైజ్ ద కాంట్రాక్టర్ ఈజ్ నాట్ వరీడ్ రిగార్డింగ్ ద uncertainties in the plan and specifications. Okay, and next one, demerits or disadvantages. First one, the total cost of the work can only be computed after completion of the entire project. Okay, the total cost of the work can only be computed after completion of the entire project. ఓకేనా? దీంట్లో డిమెరిట్స్ ఏంటంటే మనకి అంటే మనకి కన్స్ట్రక్షన్ అనేది మనకు కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఓకేనా, కంప్లీట్ అయిపోయిన తర్వాత కన్స్ట్రక్షన్ మొత్తం అనేది మళ్ళీ మనం ఒకసారి ఎస్టిమేషన్ వేసుకుంటాం. టోటల్ కాస్ట్ అనేది మనకి అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఓకేనా, ప్రాఫిట్ ఎంత వచ్చింది లేదా ఎంత పోయింది అని చెప్పి మనీ అనేది మనకి ఎంత డీలే అయ్యాము అని చెప్పేసి తెలిసిద్ది టోటల్ కాస్ట్ అనేది. ఓకేనా? ఇది ఒక డిమెరిట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇన్ వ్యూ ఆఫ్ ద అబౌవ్ ద కాంట్రాక్టర్ మే ఫేస్ ఫైనాన్షియల్ డిఫికల్టీ if final cost increase abnormally. Okay, and third one, before preparing bills all measurement have to be care taken or entered in M book. My M book ante measurement book. Okay na? M book means measurement book. మెజర్మెంట్ బుక్స్లో వచ్చేటప్పుడు మనకి ఏమేమి మెన్షన్ చేస్తామంటే మెజర్మెంట్ బుక్లో వచ్చేటప్పుడు మనం ఏమేమి మెన్షన్ చేస్తామంటే మనం ఒక కాలం తీసుకున్నాం అనుకో, ఆ కాలం యొక్క సైజు, ఓకేనా, ఆ మెజర్మెంట్ కాలం మెజర్మెంట్ ఆర్ బీమ్ మెజర్మెంట్ స్లాబ్ మెజర్మెంట్, ఈ మెజర్మెంట్స్ అనేది మొత్తం నోట్ చేసుకుంటాం ఎం బుక్లో. ఆ మెజర్మెంట్ నోట్ చేసుకొని ఎంత క్వాంటిటీ ఆఫ్ ఐటమ్ అనేది మనకి కాంక్రీట్ అయితే మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ కాంక్రీట్ అనేది మనకి యూజ్ అవుతుంది ఆ మెజర్మెంట్లో,
లేదంటే కనుక షాటరింగ్ అంటే సెంటరింగ్ వర్క్ అయితే కనుక మనకి ఎంత సెంటరింగ్ వర్క్ అయితే మీటర్ స్క్వేర్స్ సెంటరింగ్ వర్క్స్ వచ్చేటప్పుడు మీటర్ స్క్వేర్లో యూజ్ చేసుకుంటాం. ఎంత మీటర్ స్క్వేర్ ఆఫ్ సెంటరింగ్ వర్క్ అనేది మనకి యూజ్ అవుతుంది అది చూసుకుంటాం. ఓకేనా. కాంక్రీట్ అయితే కనుక M³ చూసుకుంటాం. అది ఇది ఐటమ్ రేట్ కాంట్రాక్ట్ సిస్టమ్. అండ్ లాస్ట్ వన్ దీంట్లో ఫోర్త్ వన్ కాస్ట్ ప్లస్ పర్సంటేజ్ కాంట్రాక్ట్ సిస్టమ్ ఆర్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ ఫ్రీ కాంట్రాక్ట్ సిస్టమ్. కాస్ట్ ప్లస్ పర్సంటేజ్ కాంట్రాక్ట్ సిస్టమ్ అంటే ది కాంట్రాక్టర్ యాక్సెప్ట్స్ ఫర్ ఏ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఓవర్ ద యాక్చువల్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఏమన్నాడు? ది కాంట్రాక్టర్ యాక్సెప్ట్స్ ఫర్ ఏ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఓవరాల్ ద యాక్చువల్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఈ కాస్ట్ ప్లస్ పర్సంటేజ్ కాంట్రాక్ట్ సిస్టమ్ ఏమంటున్నాడంటే కాంట్రాక్టర్ అనేవాడు ఒకసారి కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత ఆ బిల్డింగ్ మొత్తం ఓకేనా, బిల్డింగ్ మన కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చే బిల్డింగ్ మొత్తం ఎంత కాస్ట్ అయితే అవుతుందో ఓకేనా, ఎంత కాస్ట్ అయితే అవుతుందో అది ప్లస్ దానికి తగ్గట్టు పర్సంటేజ్ అడుగుతాడు. ఓకేనా. ఇంత పర్సంటేజ్ మా కంప్లీట్ చేసి ఇచ్చిన తర్వాత ఇంత పర్సంటేజ్ మాకు ఇవ్వాలి అని చెప్పేసి. ఆ పర్సంటేజ్ ఎందుకు యూజ్ అయింది అంటే వాళ్ళకి వాడు తీసుకున్న టెండర్ అంటే తీసుకున్న కాంట్రాక్ట్ కంటే వాడికి వర్క్ అనేది మనీ అనేది వాడికి ఇంక్రీజ్ అయినా సరే ఈ పర్సంటేజ్ అనేది వాడికి యూజ్ అయ్యిద్ది. ఓకేనా. నెక్స్ట్ when no contractor is agreeing to do work on other types, this type is adopted. ఏమన్నాడు? when no contractor is agreeing to do work on other types, in this type is adopted. Okay. when works are to be completed urgently and difficulty to forecast the troubles, work to be completed is of more importance irrespective of its cost. Okay. when the works are to be completed urgently, ఓకేనా, మనకి వర్క్ అనేది కంప్లీట్ చేసి ఇవ్వాలనుకో, మనకు అర్జెంటుగా కంప్లీట్ చేసేటప్పుడు మనకి ఏమైంది, ఏదన్నా అంటే ట్రబుల్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు మనకి. ఓకేనా. ట్రబుల్స్ అంటే ఏంటి, మనకి చిన్న చిన్న తప్పులు అనేది జరుగుతూ ఉంటాయి.